డాక్టర్ గారు, నా వయసు 67 సంవత్సరాలు. నేను నా భార్యతో సెక్స్ చేసేటప్పుడు వీర్యస్ఖలనం అవ్వకముందే అంగం మెత్తబడిపోతోంది. తిరిగి 15 నిమిషాల్లో అంగం స్తంభిస్తుంది. కానీ సెక్స్లో పాల్గొంటే చాలా కొద్ది మొత్తంలోనే వీర్యస్ఖలనం అవుతోంది. ఒక్కోసారి అస్సలు అవ్వదు. మధ్యలో అంగం మెత్తబడకుండా ఏం మందులు వాడాలో తెలియచేయండి. అసలు ఎంత వయసు వరకు సెక్స్లో పాల్గొనవచ్చు, వీర్యం ఏ వయసు వరకు ఉత్పత్తి అవుతుందో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సెక్స్కి ఏజ్ లిమిట్ లేదండి. ఏ వయసులో 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా సెక్స్లో పాల్గొవచ్చు. ఇంకోటి ఏంటి, సాధారణంగా ఒక 70 ఏళ్ళు అలా వచ్చేటికల్లా ఏమిటవుతుంటే పురుషాంగంలో ఎంజైమ్స్ తగ్గిపోతాయి. సైకిల్ గొలుసిన మోనోఫాస్ఫేట్ ఎంజైమ్ కానివ్వండి, లేదా పీడిఫై ఎంజైమ్ ఎక్కువ అవడం కానివ్వండి, రక్తనాళాలు గట్టిపడడం కానివ్వండి. రక్తనాళాలు గట్టిపడి కూడా రక్తపోటు సరిగా ఉండదు. ఎందుకు ఏజ్ వల్ల చేయగల రక్తనాళాల్లో ఎథిరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. అంచేత అంగం సమస్య సరిగా ఉండదు. కానీ కోరుకోండి కాస్త అంగ సమస్య ఉంటే మాత్రం తప్పున పడచ్చు. సాధారణంగా మాత్రం ఒక 70 ఏళ్ళు అనిపించి గుండె జబ్బు ఏం లేకుండా ఉండి, కిడ్నీ జబ్బు ఏం లేకుండా ఉండి, లివర్ జబ్బు ఏం లేకుండా ఉన్నట్లయితే సిల్నాఫిల్, టాడాల్ఫిల్ బిళ్ళు డాక్టర్ సలహా మీద వాడుకోవచ్చు. ఏం పడదు. ఆ 70 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళు కూడా వాడుకోవచ్చు. అన్నీ బాగుండాలి. గుండె జబ్బు ఉండకూడదు, దానికి సార్బిట్రేట్ లాంటి బిళ్ళలు వాడకుండా ఉండాలి, కిడ్నీ డ్యామేజ్ ఉండకూడదు, లివర్ డ్యామేజ్ ఉండకూడదు, రక్తంలో గడ్డగడ్డ స్వభావం ఉండకూడదు, అంటే థ్రోమోసిస్ లాంటివి ఉంటాయి, ఆ వాస్కులర్ డిసీజ్ ఉండకూడదు. ఉండకుండా ఉంటే మాత్రం డాక్టర్ చూపించుకుంటే డాక్టర్ చూస్తారు, చెబుతారు, ఇస్తారు. 70 ఏళ్ళు వచ్చేవాళ్ళు కూడా 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆరోగ్యం చక్కగా ఉంటే, కాంప్లికేషన్ లేకపోతే వాటి దక్కని ఎంజాయ్ లైఫ్ వాడుకోవచ్చు మందులు. అందరికీ నిషిద్ధం కాదండి. ప్రతిదీ అందరికీ నిషిద్ధం అనుకోవడం కాదు. కొంతమందికి అనారోగ్యం, అందరికీ అనారోగ్యం ఉంటుందా, అందరికి బీపీ ఉంటుందా, అందరికి షుగర్ ఉంటుందా, అందరికీ రక్తనాళాల్లో జబ్బులు ఉంటాయా? ఏమి ఉండవే. లేని వాళ్ళు ఏం చేయండి, లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు అనుకుంటే ఎలాగా కుదరదు. అంటే డాక్టర్ చూపించి ఆయనకు నిజంగా పాల్గొనాలంటే శుభ్రంగా సెక్స్ పాల్గొవచ్చు. మందులు వాడుకుని తప్ప ఏంటి ముందు చూపించుకోవడం మంచిది. ఏం తేడా ఉందా, తేడా లేకపోతే శుభ్రం మందు వాడు చేయొచ్చు.